ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్, జై హింద్. ఒక తమ్ముడు మనకు కామెంట్లో అడిగిండు, అన్న ఐటీబీపీలో ల్యాబొరేటరీకి సంబంధించిన జాబ్స్ ఉంటాయా, ఒక డీటెయిల్గా ఒక వీడియో చెప్పు అన్న నన్ను. అన్న తమ్ముడు, నీ కామెంట్ని రిసీవ్ చేసుకొని నీ కామెంట్ మీద ఖచ్చితంగా వీడియో చేస్తున్నా అని అంటే మన వీడియోస్ లెంతీగా ఉండద్దు, మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో అదే మాట్లాడుకోవాలి. ఎక్స్ట్రాగా పెట్టి మనం వీడియోని లెంతీ చేయాల్సిన అవసరం లేదు. అట్లా నా టైం ఖరాబు, మీ టైం ఖరాబు. నేనేందనంటే నా టైం వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. మీకేందంటే పాయింట్ దొరకాలి అంతే. అట్లా అని చెప్పి వీడియోని లెంతీ పెట్టి ఊరించుకుంటూ పోయి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఖచ్చితంగా తమ్ముడు ఐటీబీపీలో ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ అనే పోస్ట్ అనేది అవైలబుల్ ఉన్నది. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలనంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అది కూడా బైపీసీతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మళ్ళీ డిఎంఎల్టీ కోర్స్ కూడా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. ఆ ఉన్న వాళ్ళందరూ కూడా తయారు చేసుకొని మంచి దృఢ సంకల్పంతో వెయిట్ చేస్తుండండి. పోస్టులు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తూ, మన గ్రూప్ ఉంది కదా ఒకటి, ఆ గ్రూప్లో షేర్ చేస్తూ, ఒకవేళ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో నేను మన లింక్ ఇస్తా, మీరు దాన్ని దాని త్రూ మీరు వాట్సాప్కి జాయిన్ కావచ్చు. నేను పీడిఎఫ్ దానిలో షేర్ చేస్తా, మీరు చదువుకి ఇవాళ రేపు అందరూ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆ పీడిఎఫ్ చదువుకొని దాంట్లో అన్నీ ఉంటాయి, కింద నుంచి మీరు దాకా చదువుకోవాలి, అన్నీ ఉంటాయి. దాని గురించి ఏదో మన పిల్లలకు కదా ఏం తెలియని వాళ్ళకు చెప్పి నేను ఇది ఇట్లా అట్లా అని చెప్పాల్సిన అవసరం. జాబ్ గురించిన ఎక్స్పీరియన్సెస్ నేను మీకు షేర్ చేస్తా. ఈ ల్యాబ్ టెక్నీషియన్ అనే పోస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఐటీబీపీ తమ్ముడు, సిఏపిఎఫ్లో ఆల్ ఫోర్సెస్లో కూడా ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అనేది వేకెన్సీస్ ఉంటాయి. ఈవెన్ ఆర్మీలో కూడా ఉంటుంది తమ్ముడు. ఓకే, మీరు రెడీగా ఉండండి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పోస్టులు రిలీజ్ అయిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఓకే, గుడ్ ఈవినింగ్, జై హింద్.